హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? టుడే వచ్చి మీకోసం అయితే సమోసా అండి మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే నేనైతే ఇది మైదా పిండితో అయితే చేయలేదండి. గోధుమ పిండి 1 గ్లాస్ వేసుకున్నాను అనమాట. దీంట్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇంకైతే ఆయిల్ హీట్ చేసి వేసుకోవాలన్నమాట. మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ అట్లా ఆయిల్ పడుతుంది. ఇంకా మిక్స్ చేసి ఇంకా చూడండి వాటర్తో ముద్దలాగా చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. రెస్ట్ ఇచ్చేయాలి. తర్వాత వచ్చి పిండిని అయితే చూడండి వీడియోలో చూపించే విధంగా బాల్స్ లాగా చేసుకొని చపాతీ లాగా ఇప్పుడు చూడండి కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇదైతే గమ్లాగా పనిచేస్తుంది. ఇప్పుడే కాదు, దీనికి నెక్స్ట్ కావాల్సింది ఇది ఇప్పుడు కాదు, కానీ చూడండి చపాతీలాగా మనం ఫస్ట్ అయితే ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఎన్ని చపాతీలు వస్తే అట్లా చపాతీలు అయితే మనం చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించే విధంగా ఒక చపాతీకి అయితే ఆయిల్ని అప్లై చేసి తర్వాత పొడి పిండి చల్లేసాను అనమాట. దాని మీద ఇంకో చపాతీ, అలానే 3 చపాతీస్ అండి, అంటే ఇది 3 లేయర్స్ లాగా వస్తాయన్నమాట. అట్లా చల్లేసి మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తేసుకుంటే పల్చగా అవుతుంది. తర్వాత దాన్ని వచ్చి లైట్గా మనమైతే హీట్ చేసుకోవాలండి. ఫస్ట్గా మనకైతే సమోసాల్లో మెయిన్ రోల్ అనేది అదే అనమాట. ఏంటంటే షీట్స్ తయారు చేసుకోవాలి, సమోసా షీట్స్. అలా తయారు చేసుకుంటే సమోసా చేయడం చాలా ఈజీ అండి. చూడండి లైట్గా సెగ తగిలిచ్చిన తర్వాత తీసేస్తే ఇంకైతే మన సమోసా షీట్స్ రెడీ అయిపోయాయండి. నెక్స్ట్